హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు చైతన్య. ఈ వీడియో నామినేషన్స్ ఎపిసోడ్ రివ్యూ అనమాట. సో సెప్టెంబర్ 30th నామినేషన్స్ ఎపిసోడ్ రివ్యూ. నామినేషన్స్లో అయితే 6 ఉన్నారు మొత్తం. సో ఓవరాల్గా ఇవాళ నామినేషన్స్లో ఎవరు కరెక్ట్ పాయింట్స్ చెప్పారు అనే దాని ప్రకారం చూసుకుంటే హైలైట్ అయితే కనుక ప్రేరణ నామినేషన్ అయితే హైలైట్ అని చెప్పచ్చు. ఎందుకు అంటే ఏదైతే మనీ అయితే చేశాడో, మనీ చేసిన మిస్టేక్ని చాలా క్లియర్గా అర్థవంతంగా తనైతే క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. ఏంటి అంటే యాజ్ ఏ కంటెస్టెంట్ ఆఫ్ బిగ్ బాస్ కంటెస్టెంట్గా ఖచ్చితంగా ఎక్కడా కూడా గివ్ అప్ అనే పాయింట్ అనేది రాకూడదు. సో ఏ టాస్క్లో అయినా కూడా 100% ఇవ్వడానికి ట్రై చేయాలి, కానీ సాక్రిఫైస్ చేసేసి గివ్ అప్ ఇచ్చేయడానికి టాస్కుల్లో చేయకూడదు. అదే పాయింట్ ప్రేరణ చాలా క్లియర్గా చెప్పింది. ఎవరు నిఖిల్ కోసం కాదు, ఇంకెవరి కోసం కాదు, ఎవరి కోసం కూడా అక్కడ సాక్రిఫైస్ చేయాల్సినంత అవసరం లేదు. తినేమంటాడు మనీ. సో ఇన్ కేస్ వైల్డ్ కార్డ్స్ వస్తే మన అందరికీ ఇబ్బంది కదా. సో వైల్డ్ కార్డ్స్ రాకుండా ఆపడం కోసం నేను చేశాను. వైల్డ్ కార్డ్స్ రాకుండా ఆపాలంటే నువ్వు టాస్క్ గట్టిగా ఆపడానికి ట్రై చేయాలి, కానీ సాక్రిఫైస్ చేయడం కరెక్ట్ కాదు. ఇక్కడ మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో మీ చీఫ్ చూసుకుంటాడు, అది నువ్వు సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ వాళ్ళు చెప్పిన పాయింట్లకి నువ్వు ధీటుగా పాయింట్లు పెట్టి నేనెందుకు తక్కువ కాదు, నేను కూడా మీకన్నా బాగా ఆడతానని చెప్పి డిఫెండ్ చేసుకోవాలి. మనీ బేసిక్గా అక్కడ సోనియా కన్నా అండ్ యష్మి కన్నా కూడా మనీ చాలా బెటర్గా ఆడతాడు టాస్కుల్లో, అందులో నో డౌట్. సో అదే మనీ గట్టిగా డిఫెండ్ చేసుకొని ఉంటే ఖచ్చితంగా మనీకి ఛాన్స్ ఉండేది. మనీ ఇప్పుడు ఇవాళ ఇంతమంది చేత నామినేషన్స్ తీసుకోవాల్సిన అవసరం వచ్చి ఉండేది కాదు. కానీ మనీ గేమ్ ఎలా ఉంటుంది అంటే మనీ న్యాచురల్గా ఆడితే మనీ బాగానే ఆడతాడు, కానీ మనీ న్యాచురల్గా గేమ్ ఆడు కొంచెం ఓవర్ యాక్షన్ జోడించి, కొంచెం డ్రామా జోడించి ఏదో చేసేద్దామని ఓవర్ థింకింగ్ చేసి ఇప్పుడు అక్కడ సాక్రిఫైస్ చేయటం వల్ల ఆ క్లాన్ అంతా మనోడిని ఒక మంచి వ్యక్తి కింద ట్రీట్ చేస్తారు, అండ్ అది కూడా బయటికి మంచిగా ప్రొజెక్ట్ అవుతుంది అని ఏవో క్యాలిక్యులేషన్స్ వేసి ఆ పని అయితే చేయడం జరిగింది. అది రివర్స్ అయింది ఇప్పుడు బేసిక్గా. సో అది ఓవరాల్గా. బట్ ప్రేరణ ఇదే పాయింట్ మీద చాలామంది నామినేషన్స్ చేశారు మనీని, కానీ ప్రేరణ చెప్పినంత క్లారిటీగా ప్రేరణ చెప్పిన పాయింట్స్ ఎవరు ప్రాపర్గా చెప్పలేదు. అండ్ పృథ్వీ కూడా నామినేట్ చేస్తాడు, వర్స్ట్గా బిహేవ్ చేశాడు. నామినేషన్స్ పక్కన పెట్టండి, నామినేషన్స్ ఏ విధంగా మాట్లాడారు అనేది వర్స్ట్ అనమాట. సో అంటే మరి తీసి పడేసినట్టుగా అవతల మనిషిని కొంచెం యాటిట్యూడ్ యారగెన్స్తో పృథ్వీ మాట్లాడటం అయితే జరిగింది, అది ఖచ్చితంగా రాంగ్. అండ్ ఇంకోటి మనీకి కలిసి వచ్చే అంశం ఏంటి అంటే యష్మి సోనియా ప్లేస్ని భర్తీ పూర్తిగా మారిన చంద్రముఖిలాగా తయారైపోతుంది రోజు రోజుకి. యష్మి ఇప్పుడు సోనియా ప్లేస్ని భర్తీ చేస్తుందా అన్న ఫీలింగ్ అయితే నాకైతే వచ్చింది. మీకు ఎవరికైనా అలా అనిపిస్తే కామెంట్ అయితే చేయండి. సో యష్మి ఎలా ఉంది అంటే ఇప్పుడు సోనియా ఏదైతే ప్లేసు వదిలిపెట్టి వెళ్ళారో పృథ్వీకి నిఖిల్కి మధ్య, ఆ ప్లేస్ దీన్ని ఆక్యుపై చేసి సేమ్ అదే విధంగా బిహేవ్ చేసేట్లాగా నాకు కనిపిస్తుంది బేసిక్గా. ఎందుకు అంటే రివెంజ్ నామినేషన్ వేయటం అనేది అది మనీకి ప్లస్, యష్మికే మైనస్. సో ఏదైనా కానీ మనం ఒకరు నామినేట్ చేసినప్పుడు యూ షుడ్ హ్యావ్ ఏ ప్రాపర్ రీజన్తో ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసి నామినేట్ చేయాలి తప్ప నేను వేస్తా నీకే వేస్తా అంటే ఏమైందో మనకి తెలుసు, బిగ్ బాస్ ఆడియన్స్ అందరికీ తెలుసు. అది ఏమవుతుందో, అది ఎట్లా వెళ్తుందో బయటికి అందరికీ తెలుసు. అది యష్మి అర్థం చేసుకోకపోవడం యష్మి యొక్క మూర్ఖత్వం అని చెప్తాను నేను. ఇది యష్మికి, పృథ్వీకి అండ్ మాస్క్ మహారాజాకి ఎవరో అనుకుంటున్నారు కదా, మాస్క్ మహారాజా ఎందుకు పనికిరాని, హౌస్లో ఎందుకు పనికిరాని శుద్ధ వేస్ట్ క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారు అంటే ఆ నిఖిల్కి, వీళ్ళకి మణికంఠాన్ని నామినేట్ చేసేటప్పుడు వీళ్ళు చెప్పిన పాయింట్లు ఖచ్చితంగా కన్విన్సింగ్గా లేవు, డిఫెండ్ చేసుకోలేకపోయారు. బేసికల్లీ మనీ బాగా డిఫెండ్ చేసుకున్నాడు, వీళ్ళు డిఫెండ్ చేసుకోలేకపోయారు. ఇక్కడ పృథ్వీ అంటాడు నువ్వు బాగా డిఫెండ్ చేసుకున్నావు, వాడు అవును బాగా డిఫెండ్ చేసుకుంటాడు కాబట్టి హౌస్లో ఉండాలి, నువ్వు డిఫెండ్ చేసుకోలేవు, నీకు సరిగ్గా పాయింట్లు చెప్పడం రాదు, నువ్వు హౌస్లో నుంచి ఉండటానికి ఎందుకు పనికిరావు పృథ్వీ. అదే నువ్వు క్లియర్గా పాయింట్ ఇచ్చేసావు అక్కడ మనీకి, బాగా డిఫెండ్ చేసుకుంటాడని మంచి పాయింటే చెప్పావు. అవును బాగా డిఫెండ్ చేసుకుంటాడు 100%, నీకన్నా భయంకరంగా డిఫెండ్ చేసుకుంటాడు. నువ్వు అసలు ఎందుకు పనికిరావు, మీ మాస్క్ మహారాజ్ అయితే ఎందుకు పనికిరాడు. వర్స్ట్, వీళ్ళ ముగ్గురు వర్స్ట్గా బిహేవ్ చేశారు. వీళ్ళ ముగ్గురు మనీ ఏదైతే చేశాడో అది క్లియర్గా చెప్పకుండా మసిపూసి మారేడుగా చేస్తున్నాడు. మనీ చెప్పేది
ఏంటి మనీది తప్పు లేదా అంటే మనీది కూడా తప్పు ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం వీళ్ళది తప్పు లేదా అంటే వీళ్ళది తప్పు ఉంది. బేసికల్లీ సాక్రిఫైస్ చేశాడా వీళ్ళు సెలెక్ట్ చేశారా అంటే రెండు జరిగినాయి అక్కడ. వీళ్ళు మేము అసలు సెలెక్ట్ చేయలేదు, మనీయే సాక్రిఫైస్ చేశాడా అన్నట్టుగా ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, కానీ అవతల టీంకి వాళ్ళకేం తెలియదు. కాబట్టి ఇక్కడ మనీ చేసింది ఒక లెవెల్ వరకే, ఆ తర్వాత దాన్ని కంప్లీట్ చేసింది వీళ్ళు. అక్కడ డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేశాడు, కానీ 100% ఎఫర్ట్ అనేది పెట్టలేదు డిఫెండ్ చేసుకునే దగ్గర యష్మితో ఆర్గ్యూ చేసేటప్పుడు. అందుకే ఇక్కడ యష్మి ఏమంటుంది, నువ్వే ఒప్పుకున్నప్పుడు ఇంకా నేను ఎందుకు తగ్గుతాను అనే పాయింట్ మాట్లాడుతుంది. అది 100% రైట్. బట్ ది వే ఆఫ్ యాటిట్యూడ్ ఏదైతే ఉందో యష్మిది కానీ పృథ్వీది కానీ కరెక్ట్గా లేవు. అండ్ ఇంకోటి, మాస్క్ మహారాజా మనీ నామినేట్ చేసేటప్పుడు మనీ ఏమడుగుతాడంటే, నువ్వు ఎలాగా ఆ రోజు యాక్సెప్ట్ చేసావో, నువ్వు అవును అనవు. ఏదైనా ఒక పాయింట్ అడిగినప్పుడు ఎస్ ఆర్ నో అని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పడు ఎవరు, ఈ మాస్క్ మహారాజా. ఏది కూడా తేల్చి చెప్పడు. ఈ వ్యక్తి చాలా వర్స్ట్ బిహేవియర్ నిఖిల్ది. ఇప్పుడు నువ్వు ఒప్పుకుంటున్నావా లేదా అన్నప్పుడు నో, నేను ఒప్పుకోవటం లేదు అని మాట చెప్పడు. ఎస్ నేను ఒప్పుకుంటున్నాను, నువ్వు చెప్పిందే నేను చేస్తాను అని చెప్పడు. ఏది కూడా చెప్పడనమాట. ఎందుకంటే మనోడు సేఫ్ గేమర్, మాస్క్ మహారాజా. చెప్తే ఏమవుతుందో చెప్పకపోతే ఏమవుతుందో అని దాచిపెట్టుకొని తిరుగుతాడు. బేసికల్గా నబీల్ని నామినేట్ చేయమని మణికంఠ ఏమీ గట్టిగా ఫోర్స్ చేయలే. మణికంఠ చెప్పినంత మాత్రాన మనోడు ఒప్పుకొని చేయలే. సోనియా గారు చెప్పారు కాబట్టి మాస్క్ మహారాజా పెద్ద పనోడు చేశాడు ఆ పని. అంతేగాని పెద్ద పనోడికి వాళ్ళ ఓనర్ చెప్తే చేస్తాడు, కానీ మణికంఠ చెప్తే ఎందుకు చేస్తాడు నబీల్ని గేమ్లో నుంచి తీసేయటం. నెక్స్ట్ నైనిక నామినేషన్స్. నైనికాని మణికంఠ నామినేట్ చేసినప్పుడు నైనిక చాలా ఓవర్ యాక్షన్ చేసింది లైవ్లో, ఇక్కడ ఎక్కువ చూపించలేదు. అండ్ నైనిక వే ఆఫ్ బిహేవియర్ ఇవాళ చాలా తేడాగా ఉంది. ఎందుకు, ఈ పెద్ద పన్నోడి దగ్గర చిన్న పని మంత్రాలుగా చేరింది. సో ఇక్కడ అదే ఎవరో ఒకళ్ళు గైడెన్స్ చేస్తే దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి తగ్గట్టుగా గేమ్ ఆడటం కరెక్టే కాదు. నైనిక ఖచ్చితంగా ఈ వీక్ ఎలిమినేట్ అవ్వటం గ్యారంటీ, 100% గ్యారంటీగా ఎలిమినేట్ అవుతుంది. నైనికనే ఎలిమినేట్ అవ్వాలి, ఎలిజిబుల్ ఫర్ ఎలిమినేషన్. ఎందుకు అంటే తన వల్ల ఎటువంటి ఉపయోగం బిగ్ బాస్ కాదు కదా, చూసే ఆడియన్స్కి ఎవరికి ఏమీ లేదు. ఎటువంటి ఉపయోగం ఎవరికీ లేదు నైనిక వల్ల బిగ్ బాస్ హౌస్లో. నెక్స్ట్ ప్రేరణ నామినేషన్స్ అల్టిమేట్ అనిపించినాయి. మణికంఠకు చెప్పింది కానీ ఈవెన్ ఆదిత్య గారికి చెప్పింది కూడా. ఆదిత్య గారికి ఏం చెప్తుంది అంటే, మీరు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు నామినేషన్స్ పాయింట్లో మీరు షుగర్ కోటెడ్ చేసి ఆ పాయింట్ని డైల్యూట్ చేసి వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అవ్వకుండా, వాళ్ళని మీద గ్రిడ్డి పెట్టుకోకుండా ఉండే విధంగా చేసి చెప్తాడు. జనరల్గా ఫస్ట్ 10 పొగిడి ఒకటి చెడు చెప్పడం ఇది ఎందుకు అంటే, రీజన్ ఏంటి అంటే 10 మంచి చెప్పినప్పుడు ఒక చెడు చెప్తే అవతల వాళ్ళు తీసుకునే విధానం కొంచెం లో అవుతుంది. కానీ అది సోనియా గారి విషయంలో జరగల. అది ప్లస్ అయింది ఆదిత్య గారికి. కానీ ఆదిత్య గారి మంచి కోసం ప్రేరణ గారు చెప్పేది ఆదిత్య గారు తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఆదిత్య గారికి అస్సాం అంటే ఇష్టం, అస్సాం వెళ్ళాల్సిందే అని ఆదిత్య గారు కోరుకుంటున్నారు. హీ లైక్స్ అస్సాం ఆదిత్య గారికి. అందుకే ఆదిత్య గారు పదే ఎవరైనా మంచి చెప్పినప్పుడు విననంటే వినడం అంటాడు. సో ఇప్పుడు ప్రేరణ గారు ఇదే విషయాన్ని సోనియా నామినేట్ చేసేటప్పుడు ఆదిత్య గారు బిహేవ్ చేసిన తీరుని చెప్తారు. మీరు ఎందుకండి మీరు చాలా మెచ్యూర్డ్ అది ఇది అని 10 పాజిటివ్ పాయింట్లు చెప్పి లాస్ట్లో చెప్తే అది ఆ పాయింట్స్ బట్టే మిమ్మల్ని మీ పాయింట్ని కొట్టిపడేస్తారు బేసికల్లీ. సో నామినేషన్స్కి వచ్చేటప్పుడు నామినేషన్ పాయింట్లు చెప్పాలి, కానీ వాళ్ళని పొగడమని సన్మాన సభ కాదు కదా. సన్మాన సభలో అయితే నువ్వు పొగుడు. అదేమన్నంటే ప్రేరణకి పొగడటం ఇష్టం లేదు, వేరే వాళ్ళని పొగిడితే ప్రేరణ తీసుకోలేదు. ప్రేరణకేం సంబంధం? ప్రేరణ నీకు ఇష్టం వచ్చిన వాళ్ళు పొగుడుకో, కూర్చొని రోడ్డు మీద నామినేషన్స్లో కాకుండా విడిగా కూర్చొని పొగుడుకో. దానివల్ల నీకేమే లాస్ అవుతుంది. అది అర్థం చేసుకోవట్లేదు ఆదిత్య గారికి. గేమ్ ప్యాటర్న్ అర్థమైందా లేదా అనేది నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ సేఫ్ గేమర్, బేసికల్లీ ఆదిత్య గారు సేఫ్ గేమ్ ఆడటానికి ట్రై చేస్తున్నారు. బట్ అది సోనియా గారితో ట్రై చేసినప్పుడు అది బెడ్స్ కొట్టింది, దానివల్ల అది ఆదిత్య గారికి ప్లస్ అయింది. అక్కడ కనుక సోనియా గారు లైట్ తీసుకొని ఆదిత్య గారు మన ఆదిత్య గారే కదా అనుకుని ఉన్నట్లయితే ఇవాళ ఆదిత్య గారు బయట ఉండేవాళ్ళు. అది సోనియా చేసిన మిస్టేక్ ఏంటంటే ఆదిత్య గారితో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, బాగా రైజ్ అయిపోవడం, మళ్ళీ తిప్పొచ్చి ఆయన నామినేట్ చేయడం, చాలా యారెంట్గా నామినేట్ చేయడం. ఇది సోనియా చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్.
దీనివల్లే అందరి అటెన్షన్ సోనియా మీద పడింది. అదీగాక నబీల్ అది హైలైట్ చేయడం, నబీల్తో కూడా అలానే బిహేవ్ చేయడం, ఇదంతా సోనియాకి మైనస్ అయింది. కానీ ఆ పాయింట్ని ఆదిత్య గారు అర్థం చేసుకోలేకపోతున్నారు. స్ట్రైట్ ఫార్వర్డ్గా కుండ బద్దలు కొట్టినట్టు నీ పాయింట్ నువ్వు పెడితే నీ పాయింట్లో ఎంతవరకు వ్యాలిడిటీ ఉన్నది ఆడియన్స్ చూస్తారు. అవతల వ్యక్తి కనుక నిజంగా ఆ తప్పు తనకి చేయకుండా మీరు కనుక ఆ పాయింట్ పెడితే తను డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. తప్పు చేసినా కూడా డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తే ఆడియన్స్ కెన్ అండర్స్టాండ్. ఇది వదిలిపెట్టేసి ఆదిత్య గారు కంప్లీట్గా రాంగ్ వేలో వెళ్ళిపోతున్నారు అనేది నా ఫీలింగ్. ఆయనకి అస్సాం వెళ్ళాల్సిందే, కుదరదు, నాకు చాలా పనులు ఉన్నాయి అన్నట్టుగా ఆయన బిహేవ్ చేస్తున్నాడు. చెప్తున్నప్పుడు కూడా వినకుండా అటు ఇటు తిరగటం, ఆ మంటల్లో చేయి పెట్టి తీసేయిపోయాడు. నాకు కాన్ఫిడెన్స్ ఉందని. కాన్ఫిడెన్స్ ఉంటే కాన్ఫిడెంట్గా మాట్లాడాలి, అంతేగాని షుగర్ కోటెడ్ చేయకూడదు. సీరియస్లీ మాట్లాడితే వెళ్ళిపోతాను అనడం వల్ల కాన్ఫిడెంట్ లేదు అని మనం చెప్పలేము. కానీ బట్ ఈ షుగర్ కోటింగ్ ఎందుకు చేస్తారు అంటే జనరల్గా ఎవరైనా కూడా అవతల వాళ్ళు హర్ట్ కాకూడదు అనే ఉద్దేశం ఉన్నప్పుడు మనం షుగర్ కోట్ చేసి చెప్తాం ఏదైనా. అవతల వాళ్ళు ఏమనుకున్నా మనకు అనవసరం, మనం చెప్పాలనుకున్న పాయింట్ చెప్పాల్సిందే అని అనుకున్నప్పుడు షుగర్ కోట్ చేయాల్సిన అవసరం ఉండదు. ప్రేరణ చెప్పేది అది ఆదిత్య గారికి అర్థమైంది. బట్ స్టిల్ హీఈస్ యాక్టింగ్, అర్థం కానట్టుగా యాక్ట్ చేస్తున్నారు. బట్ ఆయనకి అలా చెప్తే తను ఎక్కువ మంది నామినేట్ చేస్తారన్న ఉద్దేశం కూడా తన మైండ్లో ఉంది. తను ఏంటంటే సేఫ్ గేమ్ ఆడడానికి ట్రై చేస్తున్నాడు. సేఫ్ గేమ్ ఎంతకాలం ఆడతాం, మహా అయితే 2 వీక్స్ ఆడతాం, తర్వాత అయినా వెళ్ళిపోతారు కదా. అలా కాకుండా ప్రాపర్ గేమ్ ఆడితే ఆడియన్స్కి నచ్చచ్చు, అప్పుడు ఎక్కువ రోజులు ఉండటానికి వీలవుతుంది. అది అర్థం చేసుకోవట్లేదు ఆదిత్య గారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మాస్క్ మహారాజా. బాబు నువ్వు అప్పుడు ఎలా ఫేస్ పెట్టావంటే చెప్పట్లా, ఎస్ అండ్ నో అండ్ ఫేస్ ఎస్ అన్లానే పెట్టాడు. అక్కడ ఎస్ ఓకే అని నవ్వుతా పెట్టాడు. ఇప్పుడు ఆయన ఎక్స్ప్రెషన్ పెట్టి చూపిస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఎవరైనా అది చూసినప్పుడు అవును ఒప్పుకున్నట్టే అనుకుంటారు. అదే దీన్నే డిప్లొమాటిక్ గేమ్ అంటారు, దీన్నే మాస్క్ మహారాజా గేమ్ అని కూడా అంటారు, దీన్నే దరిద్రపు గొట్టు గేమ్ అని కూడా అంటారు. దరిద్రపు గొట్టు గేమ్ ఎవరైనా ఆడుతున్నారంటే, ఎందుకు పనికిరాని శుద్ధ వర్స్ట్ గేమ్ ఎవరైనా ఆడుతున్నారంటే నిఖిలే. ఎందుకు వచ్చాడో హౌస్కి తెలీదు, వేస్ట్, పరమ వేస్ట్. అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి కూడా గేమ్ ఆడటం చేత కావట్లేదంటే వేస్ట్. మణికంఠ దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం బెటర్ నిఖిల్. మణికంఠకి అంత ఫ్యాన్ బేస్ ఉంటే ఎరగదీసేద్దుడు గేమ్ కంపారిటివ్లీ. ఇప్పుడు ఏం ఫ్యాన్ బేస్ లేకుండానే మనోడు, ఫ్యాన్ బేస్ లేదు కాబట్టి ఓవర్ థింకింగ్ చేసేస్తున్నాడు. కానీ అదే ఫ్యాన్ బేస్ ఉంటే అంత ఓవర్ థింకింగ్ చేసేవాడు కాదు. మనకి ఫ్యాన్స్ ఉన్నారు చూసుకుంటారని కాన్ఫిడెన్స్తో వెళ్ళేవాడు. కాన్ఫిడెన్స్ లేని క్యాండిడేట్ ఎవరైనా ఉన్నా అంటే ఆదిత్య కూడా కాదు, నిఖిల్ ఈజ్ ద లీస్ట్ మోస్ట్ కాన్ఫిడెంటే లేని ఒక ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే అది నిఖిల్. గేమ్లు ఆడితే సరిపోదు, పాయింట్స్ పెట్టేటప్పుడు పర్ఫెక్ట్గా పెట్టగలగాలి, ధైర్యంగా చెప్పగలగాలి ఏదైనా పాయింట్. ఇట్లా ఫ్లిప్ అయిపోతూ ఉంటాడు నిఖిల్, వేస్ట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి నైనిక నబీల్ని చేస్తుంది. ఈ పాయింట్ కూడా నాకు అస్సలు నచ్చలేదు. నబీల్ని చేసి చెప్పే పాయింట్ ఏంటంటే, సంచాలకుగా ఉన్నప్పుడంట ఆ చిన్నది వర్డ్ సౌండ్ని గెస్ చేసే దగ్గర దీన్ని తప్పుగా గెస్ చేసి దానికి వేరే టీంకి వేరే క్లాన్కి పాయింట్ ఇస్తారు. అది మిస్టేక్ పట్టుకొని చెప్తుంది. మరి ఆయన 2 గేమ్లు ఆడి ఆయన మీకు పాయింట్లు తెచ్చినప్పుడు దాన్ని ఏమంటారు? ఆ పాయింట్ తీసేసి ఇంకేం పాయింట్లు లేవు కాబట్టి ఆ పాయింట్ తీసుకొచ్చి పెట్టేసింది. నెక్స్ట్ వచ్చేటప్పుడు విష్ణుప్రియాకి చేసింది. విష్ణుప్రియాకి కూడా అంత స్ట్రాంగ్ పాయింట్ అయితే కాదు. నువ్వు ఇలా చెప్పకూడదు, అంటే ఏదో నామినేట్ మీతో కలిసి ఉండటం వల్ల నాకేం పోతుంది అన్నట్టుగా క్రియేట్ చేస్తున్నారు. బేసికలీ ఇదంతా కూడా ఇన్ఫ్లుయెన్స్డ్ బై మాస్క్ మహారాజా, నైనిక ఆడే గేమ్. సో అందుకే విష్ణుప్రియాని నామినేట్ చేసింది. కానీ విష్ణుప్రియకి నిఖిల్ చెప్పిన పాయింట్స్ ఏంటంటే, నువ్వు స్ట్రాంగ్గా ఆడట్లేదు, వర్డ్స్ లూజ్ అవుతున్నావు, అదొకటి చెప్పారు. అందరూ విష్ణుప్రియకి బేసిక్గా చెప్పింది ఏంటంటే, నిఖిల్ నామినేట్ చేశాడు, ఆదిత్య నామినేట్ చేశారు, ఈవెన్ నబీల్ నామినేట్ చేశాడు విష్ణుప్రియని, ఈవెన్ సీత కూడా నామినేట్ చేసింది. సీత నామినేట్ చేసి చెప్పిన పాయింట్ ఏంటి అంటే, సీత ఒకటి కొత్త పాయింట్ చెప్పింది, నువ్వు నేను ఆడతానని చెప్పి రాలేదు అని చెప్పింది. బేసిక్గా విష్ణుప్రియని గమనించినట్టయితే స్టార్టింగ్ నుంచి తనంత ఎంతూజియాస్టిక్గా నేను ఆడేస్తాను, నేను ఎలా తీసేస్తాను, నేను ఎలాగైనా కప్పు కొట్టాలి అన్న ఉద్దేశంలో లేదు. అదే విషయాన్ని ఇవాళ కుండబద్దలు కొట్టినట్టుగా క్లియర్గా చెప్పేసింది. అండ్ టంగ్ అప్పుడప్పుడు స్లిప్ అయింది, ఆ విషయం మీద కూడా నామినేట్ చేశారు. అదంతా పర్ఫెక్ట్. అండ్ విష్ణుప్రియ కూడా బాగానే పర్ఫెక్ట్గానే ఎక్కడ యాక్సెప్ట్ చేయాలో అక్కడ యాక్సెప్ట్ చేసింది, ఎక్కడైతే తన ఎక్స్ప్లెనేషన్ కావాలో అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. చాలా సెన్సిబుల్ ఎక్స్ప్లెనేషన్ అయితే
ఇవాళ ఇవ్వడం జరిగింది. విష్ణుప్రియ కనుక ఇదే విధంగా ఆడుకుంటూ వెళ్తే ఇట్ విల్ బీ గుడ్ అనేది నా పాయింట్. అండ్ ఇంకోటి మణికంఠ నామినేట్ చేస్తే నిఖిల్ చెప్పింది ఏంటంటే, నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతానేమో అప్పుడు వెళ్ళిపోతానేమో అనుకుంటా ఉంటావు అంటే, అది నా గేము, నేను ఎప్పుడైనా వెళ్ళిపోతాను. నేను ఒకేసారి అన్ని వీక్స్కి నేనే టాప్ వెళ్తానని ఆడను, ఏ వీక్ ఆ వీక్ నేను ఆడతానని చెప్తాడు. అది ఎవడిష్టం వాడిది, దాన్ని అసలు కరెక్ట్ నామినేషన్ పాయింటే కాదు. మాస్క్ మహారాజా కొంచెం వాడాలి బ్రెయిన్. చీప్ నామినేషన్స్ మాస్క్ మహారాజావి. ఇంకపోతే నబీల్ వచ్చేసి విష్ణుప్రియాని చేశాడు నామినేషన్. విష్ణుప్రియాని చేసి కొంచెం దీల్తోటి ఆడాలి, ఫైట్ చేసి ఆడాలి అన్నట్టుగా చెప్పడం జరిగింది. అది విష్ణుప్రియ కరెక్టే, అది నిజంగా తనైతే అలా ఆడలేదు. ఉన్న రోజులు ఉంటాం, ఆడియన్స్ సపోర్ట్ చేసినంతకాలం ఉంటాం. ఆడియన్స్ విల్ టేక్ కేర్. నామినేట్ చేయండి, ప్రాబ్లం లేదు. నన్ను ఆడియన్స్ నేను నచ్చితే ఉంచుతారు, నచ్చకపోతే పంపిస్తారు, నాకేం ప్రాబ్లం లేదు అన్నట్టుగానే ఉంది తను చాలా క్లియర్గా ఉంది. ఏంటంటే నేను పడి ఆడాల్సిన అవసరం నాకు లేదు, నేను ఏదైతే ఎంతవరకు చేయగలుగుతానో నేను అంతవరకు చేస్తాను, నన్ను ఎంతవరకు ఇష్టపడితే అంతవరకు నేను వెళ్తాను అన్నట్లుగానే ఉంది తప్ప అగ్రెసివ్గా నేను ఆడేయాలి, కొట్టేయాలి అన్న జీలైతే తనలో అయితే లేదు అనేది తనే క్లియర్గా ఇవాళ ఒప్పుకుంది బేసిక్గా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రేరణ ఆదిత్యని, నెక్స్ట్ వచ్చేటప్పటికి మణికంఠని చేసింది. 2 పాయింట్లు పర్ఫెక్ట్. నబీల్ విష్ణుప్రియని అండ్ నైనికాని చేస్తాడు. సో అది కూడా పర్ఫెక్ట్ పాయింట్స్. నైనిక కూడా సరిగా ఆడటం లేదు, సో అది కూడా పర్ఫెక్ట్ పాయింట్. మణికంఠ నైనికాని అండ్ యష్మిని చేస్తాడు. యష్మికి మణికంఠకి మధ్య అయిన గొడవలో అబ్బాయిల్ని కౌంట్ చేసే దగ్గర, అమ్మాయిల్ని కౌంట్ చేసే దగ్గర యష్మి కావాలనే చేసింది, కానీ ఇప్పుడు గేమ్ ఆడుతుంది అనేది నా పాయింట్. యష్మికి తెలుసు తను ఇంటెన్షనల్గానే అన్నది, క్లియర్గా అన్నది, కానీ తను ఏదో గుర్తులేనట్టు, తను అసలు గ్రాస్ప్ చేయనట్టుగా ఇప్పుడు యాక్ట్ చేస్తుంది అనేది నా ఫీలింగ్. అంత క్లియర్గా పృథ్వీ చెప్పినప్పుడు అది రిజిస్టర్ అవ్వలేదా అంటాం చాలా కామెడీ. రిజిస్టర్ అయినా అవ్వకపోయినా అది ఖచ్చితంగా తన మిస్టేక్. ఇక్కడ మణికంఠ చేసిన నామినేషన్ 100% రైట్. అండ్ ఇంకా సెకండ్ పాయింట్కి వచ్చేటప్పటికి, సెకండ్ పాయింట్లో మణికంఠ చెప్పే వర్షన్ ఏంటి అంటే, నేను అక్కడ యాక్సెప్ట్ చేశాను, నేను అక్కడ ఒప్పుకున్నాను, ఏమని నిఖిల్ కోసం చేశాను అంటున్నాడు. బేసిక్గా నిఖిల్ కోసం చేయడమే పెద్ద తప్పు. అక్కడ మటుకి మణికంఠ ఆర్గ్యూ చేయడం రాంగ్. ఎందుకంటే వాళ్ళ కోసం వీళ్ళ కోసం సాక్రిఫైస్ చేసేది బిగ్ బాస్ హౌస్లో పనికిరాదు. ఎన్నో రోజులైపోయి చాలా ఇంపార్టెంట్ లాస్ట్కి వెళ్ళిన తర్వాత అక్కడేమన్నా చేస్తే ఏమన్నా మీకున్న బాండింగ్ వల్ల అది చూసే ఆడియన్స్కి కానీ పక్కన వాళ్ళకి కానీ ఒక పాయింట్ అనిపించవచ్చు, కానీ మంచి పనే చేశాడు అని అనిపించవచ్చు. కానీ ఈ ఎర్లీ స్టేజ్లోనే సాక్రిఫైజ్ అనే మాట అనేది కరెక్ట్ కాదు. మళ్ళీ పక్క టీంకి వెళ్ళి ఆడాలనే ఎంతూజియాస్టిక్గానే ఉంటాడు మణి. ఎందుకంటే సీతతో మాట్లాడతాడు, నేను మీ క్లాన్కి వస్తే నేను ఆడచ్చా అని అడుగుతాడు. బేసికల్లీ తనకు ఆడాలనే ఉంది, కానీ అక్కడ వాళ్ళ క్లాన్ మెప్పు కోసం మనోడు అలా చేశాడు అనేది నా ఫీలింగ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆదిత్య గారు వచ్చేసి విష్ణుప్రియాని చేస్తాడు. సోషల్ మీడియా యుగంలో మీరు ఏదైనా ట్యాగ్లు ఇచ్చుకుంటే అది ఎంత దూరం వెళ్తుందో మనం ఎవరూ గెస్ట్ చేయలేం. ఈవెన్ వాళ్ళ లైఫ్ లాంగ్ కూడా అది వెంటాడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. పర్ఫెక్ట్ పాయింట్, జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేటప్పుడు నైనికాకి ఏ పాయింట్ చెప్పినా కూడా నైనిక కూడా ఇప్పుడు కొంచెం ఓవర్గానే బిహేవ్ చేస్తుంది. నిజానికి ఆదిత్య గారు చెప్పిన 2 పాయింట్లు కరెక్టే, నైనికాకి చెప్పిన పాయింట్ కూడా కరెక్టే. తన గేమ్ ఆడటలేదు, పక్కన వాళ్ళు ఎవరు ఏదో డైరెక్షన్లో చేస్తే నీ ఓన్గా నువ్వు ఆడాలి అనే పాయింట్ అయితే చెప్తాడు. ఏ టాస్క్ అంటే క్లాన్ చీఫ్ని సెలెక్ట్ చేసుకునే టాస్క్లో వేరే వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్తో తిను గేమ్ ఆడింది అనే పాయింట్ దగ్గర బేసిక్గా ఆదిత్య గారు నామినేట్ చేశారు. అది అంత రాంగ్ పాయింట్ కాదు, అలానే సూపర్ పాయింట్ కాదు, ఓకే పాయింట్ అని చెప్పి నేను చెప్తాను. ఇది ఓవరాల్గా ఎపిసోడ్లో జరిగింది. ఈ మొత్తం ఎపిసోడ్లో మణికంఠకి అయితే లక్ ఫ్యాక్టర్ బాగా సెట్ అయింది. ఎందుకంటే తను గెలిచినా గెలవకపోయినా నేను గెలిపిస్తాను, నేను నిన్ను టాప్ 5 తీసుకెళ్తాను అని శపథం చేసింది యష్మి. ఖచ్చితంగా టాప్ 5 చేరుస్తుంది మణి అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు యష్మితో చిన్న గొడవలు పెట్టుకుంటే చాలు, ఎనఫ్. మణి ఖచ్చితంగా టాప్ 5లోకి అయితే వెళ్ళిపోతాడు, నో డౌట్. మణి టాప్ 5 బెర్త్ అయితే కన్ఫర్మ్ చేసిన యష్మి అనమాట. నెక్స్ట్ ప్రేరణ సూపర్ అనిపించాడు, నబీల్ సూపర్ అనిపించాడు. విష్ణుప్రియ కూడా సెన్సిబుల్గా మాట్లాడింది. అంటే ఎక్కడ యాక్సెప్ట్ చేయాలో, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ
ఫైట్ చేయాలో పర్ఫెక్ట్గా పాయింట్స్ అయితే పెట్టింది. నోటిదోలు నీకే అంత నోటిదోలు ఉంటే పనోడా అని చెప్పి మాస్క్ మహారాజాకి చెప్పింది. నీకే అంత నోటిదోలు పెట్టుకొని నువ్వు నాకు చెప్పడం ఏంటని కామెడీగా వేసింది. గట్టి సెటైర్ అయితే పడింది నిఖిల్కి. పాపం ఏం చేయలేక గమ్ముకున్నాడు. అది ఓవరాల్గా విష్ణుప్రియ, ప్రేరణ, నబిల్ వీళ్ళు ముగ్గురు అయితే బాగా అనిపించారు. సీత మటుకి ఒక చోట దొరికేసింది. ఏంటి అంటే విష్ణుప్రియ తనతో వచ్చి అడిగినా కూడా అడగలేదు, అసలు నువ్వు ఏం అడగలేదు అన్నట్టుగా చెప్పింది. బట్ దీన్ని వాళ్ళ ఫ్రెండ్ అవడం వల్ల పెద్దగా ఆర్గ్యుమెంట్ అయితే జరగలేదు. ఇక్కడ మేబీ లైవ్లో ఏమన్నా జరిగిందేమో మనకు తెలీదు. ఇక్కడైతే పెద్ద ఆర్గ్యుమెంట్ జరగలేదు. అదే మంచి ఎక్స్ప్లెనేషన్ అయితే విష్ణుప్రియ నుంచి చూసాం ఈరోజు. సో తన కనుక ఇదే విధంగా ఆడితే ఖచ్చితంగా టాప్ 5 అయితే గ్యారంటీ విష్ణుప్రియ.